హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ యూట్యూబ్ ఛానల్. చక్కగా ఇంటర్మీడియట్ పిల్లలు, ఫస్ట్ ఇయర్ పిల్లలు చక్కగా నా వీడియోస్ అన్ని చూస్తున్నారు, మంచిగా కామెంట్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ యూ. తర్వాత చెప్పాను కదండి, జూనియర్ లెక్చరర్స్ కానీ, సీనియర్ లెక్చరర్స్ కానీ, కాలేజ్ మేనేజ్మెంట్ కానీ ఎవరైతే ఈ వీడియోస్ అన్నింటినీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో నేను ఇస్తున్నాను కాబట్టి దయచేసి మీ గ్రూప్స్లో షేర్ చేయండి, కొంచెం పిల్లల్ని ఫాలో అవ్వమని చెప్పండి. ఇలా ఫాలో అవడం ద్వారా పిల్లలు కూడా ఈజీగా మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందండి. తర్వాత ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా నేను చేసే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోకి ఒక లైక్ కొట్టండి, మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీరు భవిష్యత్తులో నోటిఫికేషన్స్ రూపంలో పొందుతారు. లేదంటే లెర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ అని మీరు గుర్తుంచుకుంటే ఇంగ్లీష్కి సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీరు నా ఛానల్ చూసినా సరిపోతుంది. లేదంటే నన్ను కూడా భవిష్యత్తులో కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రస్తుతానికి కాదండి, ఇది మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఒక షేర్, ఒక లైక్ మర్చిపోవద్దు. తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం తప్పకుండా షేర్ చేయండి వీడియోస్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే టెన్సెస్ అనమాట. మీ అందరికీ తెలిసిందే కదా టెన్సెస్ అంటే ఏంటి? టెన్స్ ఈజ్ టైం గురించి చెప్పేదే టెన్స్ అనమాట. మీకు మ్యాథమెటికల్ ఫార్ములా ప్రకారం చెప్పాలంటే ఆ టెన్స్ ఈక్వల్ టు టైం ప్లస్ యాక్షన్. అంటే ఒక నిర్ణీత సమయంలో జరిగిన పనిని తెలిపేది టెన్స్ అనమాట. ఒక పని ఎప్పుడు జరిగింది చెప్పడానికి మనము టెన్స్ అనేది మనకి ఉపయోగిస్తాం. మీకు తెలుసు కదా టెన్సెస్ ఎన్ని? 3 రకాలు: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రతి టెన్స్ని 4 రకాలుగా మనం డివైడ్ చేసుకున్నాం. ఏంటంటే అది సింపుల్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. 3 into 4 మీరు మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఇరగదీసేస్తారు. 12 టెన్సెస్ మనకి మొత్తం ఉన్నాయి. సో ఈ 12 టెన్సెస్లో బిట్స్ని మేము చక్కగా ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోది మేము ఏం చేసామంటే చక్కగా వాటన్నిటిని కూడా ఒక ఆర్డర్లో మొత్తం అంతా తీసుకొని టోటల్గా 70 బిట్స్ని మీకు అందించడం అనేది జరుగుతుంది. సో ఈ బిట్స్ని మీరు ఒక్కసారి చూసుకున్నారంటే మరలా టెక్స్ట్ బుక్ మొత్తం అంతా తిప్పి మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పని అయితే ఉండదు. ఇది ఒకసారి గుర్తుంచుకోండి, ఓకేనా? ఇప్పుడు మనము లెసన్లోకి వెళ్ళిపోయినట్లయితే చూడండి, మనము ప్రతి దానికి కూడా మనం ఏంటంటే క్లియర్గా బిట్స్ రాయడం అనేది జరిగింది. ఈ బిట్స్ని మీరు ఒక్కసారి మీరు చూసినట్లయితే, 1-2 సార్లు చూసినట్లయితే ఈజీగా మీకు 5 మార్క్స్ వస్తాయి. ఎందుకంటే టెన్సెస్ నుంచి 5 బిట్లు ఇస్తారు, మనకి 5 మార్క్స్ వస్తాయి. అంతేకాకుండా ఇందులో మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ 12 టెన్సెస్ అని చెప్పుకున్నాం కదా, ఇందులో 3 టెన్స్ నుంచి ఖచ్చితంగా 3 మార్క్స్ వస్తాయి. ఆ టెన్సెస్ ఏంటో తెలుసా మీకు? సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఈ 3 నుంచి ఖచ్చితంగా మీకు 3 మార్కులు రావడానికి అవకాశం ఉంది. 1 మార్క్ అటు ఇటు అయితే మేబీ కావచ్చేమో, అది పేపర్ ఇచ్చే వాళ్ళ మూడ్ని బట్టి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి క్లియర్గా లుక్ అని చెప్పని మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనకు కొన్ని బిట్స్ కూడా నేను మీకు మీ గురించి తయారు చేయడం అనేది జరిగింది. ఇందులోంచి కూడా ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. గమనించారా? మీకు జస్ట్ ఈ 36 బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల 4 మార్క్స్ అనేవి మీ పాకెట్లో ఉన్నట్టే. ఓకే, చాలా జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేయొద్దు. ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు 1-2 సార్లు మనసులో అనుకోండి, చాలా ఈజీగా అర్థమైపోతాయి అన్నమాట. చూడండి ఇక్కడ, హీ ఆఫెన్ డాష్ కాఫీ అని చెప్పి అన్నారనమాట. సో ఇప్పుడు మనము ముఖ్యంగా పిల్లలు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఇది ఏ టెన్స్లో ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది అని చెప్పంటే క్లూ వర్డ్స్ అనమాట. ప్రతిదానికి చూడండి క్లూ వర్డ్స్ ఉంటాయి. ఇగో ఎవ్రీడే, ఆఫెన్ కానీ, తర్వాత ఎవ్రీ కానీ, తర్వాత ఈ డిన్నర్ టైం కానీ, తర్వాత ఆల్వేస్ కానీ, తర్వాత చూడండి మనకి ప్రతిదీ కూడా ఏంటంటే ప్రతిదానికి కూడా ఒక రూల్ ఉంటుంది, లేకపోతే ఒక మనకి క్లూ వర్డ్ కానీ యాడ్వర్బ్ కానీ ఉంటుందన్నమాట. మీరు అది గుర్తుంచుకోవాలి. అది ఒక నిత్య సత్యాలు చెప్పేటప్పుడు మాత్రం మనకి క్లూ వర్డ్ కానీ యాడ్వర్బ్ కానీ మనకు కనపడదు. ఇది మీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ వచ్చినటువంటి క్లూ వర్డ్ ఏంటి? ఆఫెన్. మీకు తెలిసే ఉంటుంది కదా, ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఆర్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ కండిషనల్ టెన్స్. ఈ టెన్సెస్లో మనకు వచ్చే క్లూ వర్డ్ ఏంటి? ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, జనరల్లీ, యూజువల్లీ, రెగ్యులర్లీ, ఆల్వేస్. ఆఫెన్ వన్స్ ఇన్ ఏ డే, వన్స్ ఇన్ ఏ వీక్, వన్స్ ఇన్ ఏ ఇయర్ కదండి, అలా. సో ఇక్కడ ఆఫెన్ అనే క్లూ వర్డ్ అనేది మనకి ఏ టెన్స్లో వచ్చింది? సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనకి మీరు గమనించినట్లయితే వెర్బ్ ఫామ్ ఉంది. ఈ వెర్బ్ ఫామ్ని మనము మాడిఫై చేసుకోవాలన్నమాట. మాడిఫై చేసుకోవాలని చెప్పంటే మీరు గమనించినట్లయితే మనకు 5 రకాల వెర్బ్ ఫామ్స్ అనేవి ఉంటాయి. ఆ 5 రకాల వెర్బ్ ఫామ్స్ ఏంటంటే చూడండి ఇక్కడ V1, V2, V3, V4, V5. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థం కావడానికి నేను చెప్తున్నాను. V1 అంటే బేస్ ఫామ్ అనమాట, స్పీక్. ఓకే, V1 బేస్ ఫామ్ స్పీక్. V2 స్పోక్ అవుతుంది. తర్వాత V3 వచ్చేసి స్పోకెన్.
తర్వాత V4 వచ్చేసి స్పీకింగ్, ఇది V1 ప్లస్ ING అండి, మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత V5 వచ్చేసి స్పీక్స్. ఈ స్పీక్స్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే V1 ప్లస్ S or ES, మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, తర్వాత మనకి ప్రొనౌన్స్ ఉన్నాయి కదా, I, we, you, they, he, she, it. ప్రతి ప్రొనౌన్ తర్వాత మనము దానికి రిలవెంట్ అయ్యేటువంటి వెర్బ్ ఫామ్ని, హెల్పింగ్ వెర్బ్ని మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా మీకు మీ లెక్చరర్స్, మీ జూనియర్ లెక్చరర్స్, సీనియర్ లెక్చరర్స్ అందరూ కూడా మీకు చెప్పేసి ఉంటారు, జస్ట్ రిమైండ్ చేయడానికి అనమాట. చూడండి ఇక్కడ హీ తర్వాత ఆఫెన్ కాఫీ, హీ ఆఫెన్ డాష్ కాఫీ, డ్రింక్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఆన్సర్ అనేది ఏమని పెడతామని చెప్పంటే ఆన్సర్ వచ్చేసి మనము డ్రింక్స్ అని పెడతాం అనమాట. ఆన్సర్ వచ్చేసి ఏమని పెడతామండి, ఇక్కడ DRINKS, డ్రింక్స్ అని పెడతాం. హీ ఆఫెన్ డ్రింక్స్ కాఫీ, ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే when third person is singular we have to add S or ES to the verb. థర్డ్ పర్సన్ అనేది సింగులర్ అయినప్పుడు సబ్జెక్ట్ స్థానంలో ఉన్నది మనము వెర్బ్కి S or ES అనేది పెడతాము. థర్డ్ పర్సన్ సింగులర్స్ ఏంటి, హీ, షీ, ఇట్, మీరు ఇది గుర్తుంచుకోవాలి. ఈ హీ, షీ, ఇట్. తర్వాత నేమ్స్ కూడా రావచ్చు. ఈ ప్లేస్లో రాజేష్ పెట్టాం అనుకోండి, మనకి సేమ్ మీనింగ్ వస్తుంది. రాజేష్ ఆఫెన్ డ్రింక్స్ కాఫీ, లేదంటే హీ ఆఫెన్స్ డ్రింక్స్ కాఫీ, అలా మనం ఉపయోగించుకోవాలన్నమాట. తర్వాత చూడండి మై ఫాదర్ అనేది కూడా సింగులరే, మా నాన్న సింగులర్ అనమాట. మై ఫాదర్ డాష్ హిస్ కార్ ఎవ్రీ డే, ఇది కూడా థర్డ్ పర్సన్ సింగులర్ కిందకి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎస్ కరెక్ట్. ఇక్కడ మనకి వాష్ ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలంటే ఇక్కడ చూసుకోండి జాగ్రత్తగా, వాషెస్, వెర్బ్కి S or ES అనేది మనము జాయిన్ చేసాం అనమాట. తర్వాత చూడండి ఐ డాష్ ఎవ్రీ టు కీప్ మై సెల్ఫ్ ఫిట్, ఐ డాష్ ఎవ్రీ టు కీప్ మై సెల్ఫ్ ఫిట్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఐ అనేది ఫస్ట్ పర్సన్ అనమాట, కానీ ఇది ఏ టెన్స్లో ఉందండి, ఇది కూడా ఏ టెన్స్లో ఉంది, సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే మనకి ఇక్కడ ఉంది. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎవ్రీ అనే క్లూ వర్డ్ వచ్చింది కాబట్టి ఎక్సర్సైజ్ ఉంది కదా, ఎక్సర్సైజ్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఇక్కడ రాసేయాలి. ఐ ఎక్సర్సైజ్ ఎవ్రీ టు కీప్ మై సెల్ఫ్ ఫిట్, అంటే నేను ప్రతిసారి నేను ఎక్సర్సైజ్ చేస్తాను ఎందుకంటే నన్ను నేను ఫిట్గా ఉంచుకోవడానికి అనమాట. ఇది కూడా మనకి ఈ మూడు కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ కిందకి వస్తాయి. తర్వాత చూడండి ఎట్ డిన్నర్ టైమ్ అవర్ ఫ్యామిలీ నెవర్ డాష్ టీవీ, ఇక్కడ నెవర్ అనే క్లూ వర్డ్ వచ్చింది. ఈ నెవర్ అనే క్లూ వర్డ్ దేంట్లో కిందకి వస్తుంది, మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్ కిందకి వస్తుంది. ఎట్ డిన్నర్ టైం అవర్ ఫ్యామిలీ అనేది ఏంటంటే ప్లూరల్ కిందకి వస్తుంది. అవర్ వచ్చింది కదా, మా ఫ్యామిలీ ప్లూరల్ కిందకి వచ్చింది కాబట్టి మనము వాచ్ వచ్చింది కాబట్టి మనము వాచ్ని యాజ్ ఇట్ ఈస్గా మనం వాచ్ అని రాసేయడం. ఇప్పుడు చూడండి ఎట్ డిన్నర్ టైం అవర్ ఫ్యామిలీ నెవర్ వాచ్ టీవీ, డిన్నర్ టైంలో మా ఫ్యామిలీ టీవీని చూడము, మేము టీవీని చూడము అని చెప్తున్నాం అనమాట. తర్వాత టెన్స్ చూద్దాం. వి ఆల్వేస్ డాష్ మూవీస్ ఆన్ సండేస్. చూడండి ఇక్కడ ఆల్వేస్ అనే క్లూ వర్డ్ అనేది ఇక్కడ మనకు వచ్చింది. ఆల్వేస్ అనేది దేంట్లో వస్తుందండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఆల్వేస్ అనేది ఇక్కడ మనకు వస్తుంది అనమాట. ఇక్కడ సబ్జెక్ట్ ఏముందండి, ఇక్కడ వి ఉంది, వి కదా, సబ్జెక్ట్ వి అయినప్పుడు మనకి ఇది సెకండ్ పర్సన్లో ఉంది కాబట్టి మనము ఇక్కడ వాచ్ అనే వెర్బ్ ఉంది కాబట్టి ఈ వెర్బ్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఇక్కడ రాసేసుకోవడమే. వి ఆల్వేస్ వాచ్ మూవీస్ ఆన్ సండేస్, మేము మూవీస్ని చూస్తాము. తర్వాత సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఏం తెలియజేస్తుందని చెప్పంటే రెగ్యులర్గా జరిగే పనులు, అంటే రెగ్యులర్ హ్యాబిచువల్ యాక్షన్స్ని మనకి తెలియజేస్తుంది అనమాట. అంటే అలవాటుగా జరిగే పనులు, తరచుగా జరిగే పనులు, నిత్య సత్యాలని మనకి తెలియజేస్తుంది. సో ఇది కూడా ఏంటంటే తరచుగా జరిగే పనులు, సండేస్ మాత్రమే చూస్తాం అనమాట, హ్యాబిచువల్ యాక్షన్ కిందకి వస్తుంది అనమాట. చూడండి అబ్దుల్ డాష్ టు బి ఏ డాక్టర్, అబ్దుల్ డాష్ టు బి ఏ డాక్టర్, ఇది సత్యం, అతని యొక్క గోల్ చెప్తున్నారు కాబట్టి చెప్పాను కదా, సత్యాలు కూడా మనకి దేని కిందకి వస్తాయని చెప్పంటే మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్ కిందకి వస్తుంది అనమాట. ఇక్కడ అబ్దుల్ అనేది సింగులర్ కాబట్టి మనము వెర్బ్కి ఎస్ఆర్ఎస్ అనేది మనం ఇక్కడ జాయిన్ చేస్తాం. అబ్దుల్ వాంట్స్ టు బి ఏ డాక్టర్, ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత కౌస్ డాష్ ఆన్ గ్రాస్, కౌస్ డాష్ ఆన్ గ్రాస్ అంటే చూడండి ఇక్కడ ఫీడ్ ఉందన్నమాట. ఫీడ్ ఉంటే ఇప్పుడు మనకి ప్లూరలా సింగులరా, కౌస్ అనేది ప్లూరల్ కాబట్టి మనము V1 రాస్తాం అనమాట. కౌస్ ఫీడ్ ఆన్ గ్రాస్, కౌస్ ఫీడ్ ఆన్ గ్రాస్ అనమాట. ఇది మీరు ఈ రకంగా గుర్తుంచుకోవాలి. తర్వాత చూడండి హీ డాష్ హిజ్ హ్యాండ్ బిఫోర్ ఎవ్రీ మీల్,
ఇక్కడ చూడండి ఎవ్రీ అని వచ్చింది. ఎవ్రీ అని వచ్చిందంటే ఖచ్చితంగా అది సింపుల్ ప్రజెంట్ టెన్సే. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మన వెర్బ్ తర్వాత మనము ఎస్ ఆర్ ఎస్ అనేది యాడ్ చేస్తాం. హీ వాషెస్ హిజ్ హ్యాండ్ బిఫోర్ ఎవ్రీ మీల్ అంటే భోజనం చేసే ప్రతిసారి కూడా అతను ఏం చేస్తారంటే అతని చేతుల్ని కడుక్కుంటాడు అనమాట. తర్వాత ఇంతవరకు మనకి ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి బిట్స్ మీరు చూడండి చాలా జాగ్రత్తగా. తర్వాత నెక్స్ట్ మై ఫ్రెండ్స్ డాష్ ద పిఎం ఎస్టర్డే. చూడండి ఎస్టర్డే వచ్చింది. ఎస్టర్డే వచ్చిందంటే ఒక టెన్స్లో ఎస్టర్డే కానీ ఎగో కానీ 1947 కానీ అంటే గతంలో జరిగిపోయిన పనులకు సంబంధించినటువంటి క్లూ వర్డ్స్ వస్తాయి. ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్. తర్వాత 2 weeks ఎగో, 1 year ఎగో వచ్చినా కానీ 1947, 1956, 2010 అలా వచ్చినప్పుడు జరిగిపోయిన సంవత్సరాలు వచ్చినప్పుడు మనము ఆ వాక్యం అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉందని చెప్పని గుర్తుంచుకోవాలి. తర్వాత వాటికి క్లూ వర్డ్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అయితే ప్రతి వెర్బ్ ఫామ్ ఇక్కడ మీరు క్లియర్గా V2లో రాయాల్సి ఉంటుందన్నమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ మై ఫ్రెండ్స్ డాష్ ద పిఎం ఎస్టర్డే. సి వచ్చిందండి. సికి రెండవ రూపం ఏంటి? సి సా, SAW సా అనమాట. మీరు గుర్తుంచుకోవాలి. వెర్బ్ ఫామ్స్ మీకు రాకుండా రెండో రూపం మాత్రం మీకు రాదు. ఇప్పుడైనా దయచేసి ఫోకస్ చేయండి. వెర్బ్ ఫామ్స్ వీడియోస్ అని కొడితే నా ఛానల్లో కూడా వస్తుంది, మీరు అది కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి లాస్ట్ ఇయర్ చెప్పే కదా. లాస్ట్ ఇయర్ అనగానే క్లూ వర్డ్ సింపుల్ పాస్ట్ టెన్స్. వి అంటే వి డాష్ టు ద జూ, గో అనమాట. గోకి రెండో రూపం ఏంటి? వెంట్. గోకి రెండో రూపం ఏంటి? వెంట్. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఐవి యూ దే హీ షీట్ల తర్వాత అన్నిటి తర్వాత కూడా వెర్బ్ అనేది రెండో రూపంలోనే ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకోండి. మన రెండో రూపంలో రాస్తే చాలు. తర్వాత హీ డాష్ ఏ న్యూ బైక్ లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ అంటే ఇది పోయిన వారం అతను బైక్ని కొన్నాడు. బైక్ రెండో రూపం ఏంటి? BUY. బైక్కి రెండో రూపం ఏంటంటే BOUGHT బాట్ అండి. మీరు గుర్తుంచుకోవాలి. కొంతమంది బైకి బ్రింగ్కి రెండో రూపం తప్పుగా రాస్తుంటారు. బ్రింగ్కి రెండో రూపం బ్రాట్, బైకి రెండో రూపం బాట్. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత దే డాష్ మై బ్రదర్ అండ్ అవర్ ఎగో. చెప్పాను కదా ఎగో వచ్చినా కూడా మనకి ఆ టెన్స్ వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్ కిందకి వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ మీట్కి రెండో రూపం ఏంటి? మెట్ అండి. మీట్కి రెండో రూపం ఏంటి? MET మెట్. ఇది మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ ఎస్టర్డే. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసాడు. ఎస్టర్డే అంటే నిన్న. ఐ డాష్ అప్ ఎట్ 5 o'clock. నిన్న నేను 5ంటికి లేచాను. గట్టికి రెండో రూపం ఏంటి? గాట్. గట్టికి రెండో రూపం ఏంటండి? గాట్. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ చూడండి ఐ డాష్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టుడే. నేను ఈరోజు చాలా వర్క్ చేసేసాను. ఈరోజు అంటే అయిపోయింది అనమాట. ఈరోజు ఎండింగ్ నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. డూకి రెండో రూపం ఏంటంటే డిడ్. డూకి రెండో రూపం ఏంటి? డిడ్. మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ముంబై. తర్వాత ఇక్కడ వరకు మొత్తం అంతా కూడా మనకి ఏమొచ్చిందని చెప్పంటే మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది వచ్చింది. ఖచ్చితంగా ఒక్కొక్క బిట్టు పడద్దండి, మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి ముంబై డాష్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్. ముంబై డాష్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ బీ ఫార్మ్స్ ఇచ్చాడు. బీ ఫార్మ్ అంటే మీరు సింపుల్గా గుర్తుంచుకోవాల్సింది యాము, ఈజు, ఆరు, వజ్, వర్రు. అంతవరకే గుర్తుంచుకోండి మీరు. బీ ఫార్మ్స్ ఏంటి? యాము, ఈజు, ఆరు, వజ్, వర్రు. ఇప్పుడు ఈజ్ ఎక్కడ ఉపయోగిస్తాము? హీ షీట్ల తర్వాత మనం ఉపయోగిస్తాము ఈజ్. యామ్ ఎక్కడ ఉపయోగిస్తాం? ఐ తర్వాత ఉపయోగిస్తాం. తర్వాత మనకు ఆర్ వచ్చేసి VU దేల తర్వాత ఆర్ అనేది ఇక్కడ ఉపయోగిస్తాం. వజ్ వచ్చేసి ఎక్కడ ఉపయోగిస్తాము? ఐ హీ షీట్ల తర్వాత వజ్ ఉపయోగిస్తాం. వర్ ఎక్కడ ఉపయోగిస్తాము? VU దేల తర్వాత వర్ ఉపయోగిస్తాం. ఇంతవరకు మీకు గుర్తుంది కదా, చాలండి. ఇప్పుడు చూడండి ముంబై అనేది పెద్ద సిటీస్లో అంటే ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద నగరాలలో ముంబై నగరం అనేది ఒకటి. దీన్ని ఇక్కడ సింగులర్గా చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే బీ ఫామ్ ఇక్కడ ఈజ్ వస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ముంబై ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ మనం ఈజ్ అనేది ఉంచాల్సి వస్తుంది అనమాట. ఒకవేళ గతంలో ఉండేదని చెప్పి అనుకోండి, అంటే ప్రస్తుతం కాదు గతంలో ఉండేదని చెప్పి అనుకోండి, అప్పుడు వజ్ వస్తుంది అనమాట. కానీ ఇది సత్యం కదా, ఈజే మనం పెట్టాలన్నమాట. ఇది మీరు గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్ బ్రెడ్ అండ్ బటర్ డాష్ హర్
ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. బ్రెడ్ అండ్ బటర్ డాష్ హర్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. ఇది నిత్య సత్యము. బ్రెడ్ అండ్ బటర్ అనేది ఇది మనకి సత్యం కిందకి వస్తుంది. అతని యొక్క ఇష్టాయిష్టాలని తెలుపుతుంది. కాబట్టి మనము దీనిని కూడా మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్టేట్మెంట్లో చెప్తామండి. ఇక్కడ బీ ఫామ్ అనేది ఏమొస్తుందంటే యామో ఈజ్ ఆర్ వస్తుంది. కానీ బ్రెడ్ అండ్ బటర్ తర్వాత దీన్ని మీరు ఎలాగంటే మీకు కంబైన్డ్ ఫ్రేజ్గా మీరు గుర్తించి దీన్ని సింగులర్గానే మీరు గుర్తించాలి. బ్రెడ్ అండ్ బటర్ ఉన్నాయి కాబట్టి ఇది ప్లూరల్ కింద రాదు, సింగులర్ ఫ్రేజ్ కిందకి మనకి వస్తుంది. కాబట్టి బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ హర్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. మీరు ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత కర్డ్ అండ్ రైస్ మై ఫేవరెట్ మీల్. ఓకేనా, కర్డ్ అండ్ రైస్ మై ఫేవరెట్ మీల్. తర్వాత హ్యామర్ అండ్ సికిల్ ఈజ్ సిపిఎం లోగో. అలా హ్యామర్ అండ్ సికిల్ అంటే సుత్తి, తర్వాత ఇది ఉంటుంది కదా కొడవలి, అది అలా రెండు కంబైన్ అనమాట. కానీ ఇది ఒకే అర్థాన్ని తెలుపుతుంది అనమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఐ థింక్ అంటే ఇక్కడ వరకు బీ ఫామ్స్ అనమాట. ఈ రెండు బీ ఫామ్స్ అండి, మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఐ థింక్ దే డాష్ టుమారో మార్నింగ్. తర్వాత టుమారో వచ్చింది అంటే భవిష్యత్తుకి సంబంధించినవి. ఇప్పుడు మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్, బీ ఫామ్స్, తర్వాత సింపుల్ ఫ్యూచర్ అనమాట. సింపుల్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి పనులను తెలియజేయడానికి సింపుల్ ఫ్యూచర్ అనేది మనం ఇక్కడ ఉపయోగిస్తాం. ఇందులో వచ్చేటువంటి క్లూ వర్డ్స్ ఏంటంటే టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్. తర్వాత మనం గతంలో ఏం చెప్పుకున్నాం, గతానికి సంబంధించిన సంవత్సరాలు చెప్పుకున్నాం కదా. దీంట్లో సింపుల్ అండి, భవిష్యత్తుకి సంబంధించిన సంవత్సరాలు చెప్పుకున్నాం. ఇది 2023 కదా, 2025, 2025, 2030 అలాగా. లేదంటే ఇప్పుడు ఇది ఏ మంత్, ఇది డిసెంబర్ మంత్ అండి నేను వీడియో చేసేయడానికి. ఇప్పుడు జనవరి అనేది నాకు ఫ్యూచర్ అవుతుంది, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అదంతా కూడా నాకు ఫ్యూచర్ అవుతుంది అనమాట. అలా కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అలా కూడా నేను చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని మీరు గుర్తుంచుకోవాలి. చూడండి, ఐ థింక్ దే డాష్ టుమారో మార్నింగ్. తర్వాత ఇక్కడ చూడండి, ఎరైవ్ వచ్చినప్పుడు, టుమారో మార్నింగ్ వచ్చినప్పుడు చూడండి ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి మీరు. ఐవీల తర్వాత మీరు షెల్ ఉపయోగించాలి. ఐవి తర్వాత మాత్రం అకార్డింగ్ టు ద గ్రామర్ మీరు షెల్నే ఉపయోగించాలి. షెల్ బి, షెల్ హ్యావ్ ఫ్యూచర్ టెన్సెస్కి సంబంధించి. మిగతా వాటన్నిటికి కూడా విల్ ఉపయోగించేయటమే. ఇప్పుడు చెప్పండి, ఐ థింక్ దే డాష్ టుమారో మార్నింగ్. దే విల్ అరైవ్. దే విల్ అరైవ్ టుమారో మార్నింగ్. తర్వాత దే ఆర్ నాట్ షూర్ ఇఫ్ దే డాష్ ద నెక్స్ట్ మ్యాచ్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ మ్యాచ్ అంటే అక్కడ జరగల మ్యాచ్. ఇప్పుడు ఏమంటుంది, దే తర్వాత మళ్ళీ ఏమొచ్చిందండి, దే తర్వాత ఏం రావాలి, కరెక్ట్, బాగా చెప్పారు. దే విల్, విన్కి విన్నే, V1 అనమాట. ఇక్కడ మీరు చూడండి, షెల్ ప్లస్ V1, విల్ ప్లస్ V1, వెర్బ్ అనేది V1లోనే ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. అంటే ఐవి తర్వాత షెల్ ప్లస్ V1 ఉపయోగించుకోవాలి. దే హీ షీట్ల తర్వాత మనము దే హీ షీట్, యూ దే హీ షీట్ మరియు సింగులర్ నౌన్స్ తర్వాత మనము విల్ ప్లస్ V1 అనేది ఇక్కడ ఉపయోగించుకోవాలి. ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం అనమాట. ఇంకా సింపుల్ ఫ్యూచర్లోనే ఉన్నాం. దే డాష్ టు విజయవాడ టుమారో మార్నింగ్. దే డాష్ టు విజయవాడ టుమారో మార్నింగ్. డ్రైవ్ వచ్చింది కాబట్టి దే తర్వాత మనం ఉపయోగించాల్సింది ఏంటి, హెల్పింగ్ వెర్బు విల్ తర్వాత ఉపయోగించాల్సింది V1 యాజ్ ఇట్ ఈస్గా రాసాడు. దే విల్ డ్రైవ్ టు విజయవాడ టుమారో మార్నింగ్. రేపు విజయవాడకి వాళ్ళు వెళ్తారు. తర్వాత చూడండి, మామ్ థింక్స్ డాడ్ డాష్ హోమ్ ఎర్లీ టునైట్. మామ్ థింక్ డాడ్ డాష్ హోమ్ ఎర్లీ టునైట్ అంటే ఇప్పుడు ఇది మధ్యాహ్నం, రాత్రి మనకేమవుతుంది, ఫ్యూచర్ అవుతుంది. మమ్మీ ఏమనుకుంటుంది, నాన్నగారు త్వరగా వస్తారని అనుకుంటుంది. కాబట్టి డాడ్ తర్వాత ఇక్కడ ఏముంటుందండి, డాడ్ విల్ కమ్ హోమ్ ఎర్లీ టునైట్. నాన్నగారు ఈరోజు త్వరగా వస్తారని చెప్పని మమ్మీ అనుకుంటుంది, గుర్తుంచుకోవాలి. తర్వాత లుక్, ఇక్కడ వరకు మనకి ఏమవుతుందంటే ఇక్కడ వరకు మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కిందకి వచ్చిందనమాట. ఓకేనా. ఐవి తర్వాత మీరు షల్ అనేది ఉపయోగించాలి, ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత చూడండి, లుక్ దేర్, అక్కడ చూడు. సంబడి ఇన్ టు ద లేక్, ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఇది లుక్ అని చెప్పనగానే లుక్, సీ, లిసన్ ఈ మూడు దేని కిందకి వస్తాయంటే మనకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి వస్తాయి. దీన్ని ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని చెప్పని కూడా అంటారు. ఖచ్చితంగా ఒక బిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా నౌ, అట్ ప్రజెంట్, తర్వాత మనకి
అట్ ద మూమెంట్, అట్ దిస్ టైమ్ అనే మీనింగ్ కూడా మనకు వస్తుంది అనమాట. నవ్వే డేస్, దీస్ డేస్ అని కూడా మనకి క్లూ వర్డ్స్ అనేవి దీంట్లో వస్తాయి. నవ్వు, అట్ ప్రజెంట్, నవ్వే డేస్, దీస్ డేస్. తర్వాత లుక్, సీ, లిసన్, ఇవి కూడా మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ క్లూ వర్డ్స్ కిందకి వస్తాయి. ఇవి కాకుండా డోంట్ డిస్టర్బ్, డోంట్ మేక్ ఏ నాయిస్ అనే పదాలు కూడా, అనే ఫ్రేజెస్ కూడా మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మనకి క్లూ వర్డ్స్ కింద వస్తాయి అనమాట. ఇవి గుర్తుంచుకుంటే చాలు, ఒక మార్క్ మీ పాకెట్లో ఉన్నట్టే. చూడండి, లుక్ దేర్, సంబడి డాష్ ఇంటూ ద లేక్. సంబడి అని చెప్పంటే ఎవరో వచ్చింది, థర్డ్ పర్సన్ సింగులర్ కిందకి వస్తుంది అనమాట. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనం ఉపయోగించాల్సిన హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే ఈజ్. తర్వాత మనకి వెర్బ్ అనేది ఏ రూపంలో ఉంటుందంటే V4లో ఉంటుంది. ఐ తర్వాత యామ్ని ఉపయోగించాలి, వి, యు, దే తర్వాత ఆర్ని ఉపయోగించాలి, హీ, షీ, ఇట్ నేమ్స్ తర్వాత మనం V4ని ఉపయోగించాలి. ఈజ్ని ఉపయోగించి V4ని ఇక్కడ ఉపయోగించుకోవాలి. ఇక్కడ చూడండి, లుక్ దేర్, సంబడి అంటే ఎవరో, ఒక పర్సన్ అనమాట. సంబడి ఈజ్ జంపింగ్, JUMPING, సంబడి ఈజ్ జంపింగ్ గుర్తుంచుకోవాలి. అక్కడ ING అనేది యాడ్ చేయడం జాగ్రత్తగా చూడండి. లుక్ దేర్, సంబడి ఈజ్ జంపింగ్ ఇంటూ ద లేక్. అటు చూడు, ఎవరో లేక్లోకి దూకుతూ ఉన్నారు. ఆ అర్థంతోనే మనం చెప్తామండి. తర్వాత చూడండి, లుక్, మళ్ళీ లుక్ వచ్చింది కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్సే. తర్వాత ఇక్కడ చూడండి, యామ్ ఈజ్ తర్వాత V4 పెట్టేయడమే. లుక్ దేర్ మంకీ, లుక్ దేర్ ద మంకీ డాష్ ఏ బనానా. మంకీ అనేది సింగులర్ కిందకి వస్తుంది కాబట్టి చూడండి, ఇక్కడ మంకీ ఈజ్ ఈటింగ్, EATING, ఈటింగ్ ఏ బనానా. తర్వాత స్టాప్ దట్, ఆపు అని చెప్తున్నా. స్టాప్ దట్ సంబడి డాష్ అంటే ఆపు. అంటే మీరు సపోజ్ మీరు ఏదైనా చిలి పని చేస్తుంటే మీ జూనియర్ లెక్చరర్ కానీ మీరు వస్తున్నారని చెప్పారు, మీరు చెప్పేస్తారు కదా ఆపు అని చెప్పేస్తారు కదా. ఆపు అని చెప్పినప్పుడు సంబడి ఈజ్ కమింగ్, సంబడి ఈజ్ కమింగ్ అండి. సంబడి ఈజ్ కమింగ్, COMING, సంబడి ఈజ్ కమింగ్. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత మళ్ళీ అగైన్ లుక్ వచ్చింది. లుక్ యాండీ డాష్ ఇన్ ద గార్డెన్. యాండీ అనే అమ్మాయి ఏం చేస్తుంది, ఆడుకుంటూ ఉంది. యాండీ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. తర్వాత ప్లీజ్ డోంట్ మేక్ ఏ నాయిస్, మీకు ఎందుకు చెప్పాను, ఇలాంటి ఫ్రేజెస్ కూడా వస్తాయి. ప్లీజ్ డోంట్ మేక్ ఏ నాయిస్, ఐ స్టడీ. ప్లీజ్ డోంట్ మేక్ ఏ నాయిస్, ఐ ఆమ్ స్టడీయింగ్ గుర్తుంచుకోండి. తర్వాత డోంట్ మేక్ ఏ నాయిస్, ద బేబీ స్లీప్ అంటే ద బేబీ ఈజ్ స్లీపింగ్. తర్వాత చూడండి, నవ్వు వచ్చింది కదా, నవ్వు వచ్చినా కూడా మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కిందకే ఇది వస్తుంది అనమాట. వేర్ డాష్ యూ డాష్ నవ్, క్వశ్చనింగ్ అనమాట. క్వశ్చనింగ్ వచ్చినప్పుడు వేర్ ఆర్ యూ, గోకి ఏం పెడతామంటే గోయింగ్ నవ్, సరిపోతుంది అనమాట. ఈజీగా మీరు ఇలా రాయొచ్చు. జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వద్దు, జాగ్రత్తగా రాసుకోండి. తర్వాత మీరు చూడాల్సిందల్లా ఏంటంటే ఈ క్లూ వర్డ్స్ మాత్రం మీరు చూస్తే సరిపోతుందండి, మీరు ఇంకేమీ చూడక్కల. క్లూ వర్డ్స్ ఒక్కదాన్ని చూస్తే సరిపోతుంది. తర్వాత హీ డాష్ ఇన్ బెంగళూరు ఎట్ ద మూమెంట్, చెప్పాను కదా, ఎట్ ద మూమెంట్, ఎట్ దిస్ మూమెంట్ ఏదైనా మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే హీ డాష్ వర్క్ కదండి, అంటే హీ ఈజ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు ఎట్ ద మూమెంట్, ఇలా మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఇంతవరకు కూడా మనకి ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన అనమాట. ఈ మూడింటిని మీరు కరెక్ట్గా చూసుకుంటే ఇంచుమించు మీకు ఏంటంటే 3 to 4 మార్క్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. ఓకేనా. నెక్స్ట్, వి డాష్ ఫుట్బాల్ ఎట్ దిస్ టైమ్ యెస్టర్డే. ఇప్పుడు ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఇది సేమ్ ఏంటంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అక్కడ మీరు గమనించినట్లయితే యామ్ ఈజ్ స్థానంలో ఉపయోగించేటప్పుడు మనము వాజ్ పెడతాము, ఆర్ ఉపయోగించే స్థానంలో వర్ పెడతాం, అంతే. చూడండి, వెర్బ్ అనేది V4లోనే ఉంటుంది. ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ మంత్, ఇలా వచ్చినప్పుడు మనకి ఆ వాక్యం అనేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందని చెప్పి మనం గ్రహించాలి. చూడండి, వి డాష్ ఫుట్బాల్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. వి ప్లే కదండి, దాన్ని మనం ఎలా మార్చుకోవాలంటే వి వర్ ప్లేయింగ్ ఫుట్బాల్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. గతంలో ఇదే సమయానికి మేము ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాము, ఇది మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఐ డాష్ టీవీ ఎట్ 7 o'clock ఎస్టర్డే ఈవినింగ్. 7 o'clockకి నేను టీవీ చూస్తూ ఉన్నాను అంటే ఐ తర్వాత ఏం రావాలి, వాజ్. ఐ వాజ్
I was watching TV at 7 o'clock yesterday evening. తర్వాత చూడండి, my brother and sister dash tennis at 5 p.m. yesterday. ఇక్కడ my brother and sisterకి వచ్చినప్పుడు మనం ప్లూరల్ నౌన్ కింద తీసుకోవాలి. కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుందండి? వర్ వస్తుంది అనమాట. my brother and sister were playing tennis at 5 p.m. yesterday. నెక్స్ట్ చూడండి, at 3 o'clock tomorrow. ఇప్పుడు ఇంతవరకు మనకి ఏమైందని చెప్పంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కిందకి వస్తుంది అనమాట. దీన్ని మనం ఏం చేస్తామంటే పాస్ట్ నుంచి ఫ్యూచర్కి వేస్తాం. ఫ్యూచర్కి వేసినప్పుడు ఏమైందంటే చూడండి, ఇక్కడ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే అన్నారు కదా, ఎట్ దిస్ టైమ్ 3 o'clock tomorrow అనమాట. అంటే ఎట్ దిస్ టైమ్ టుమారో, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ మంత్, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. ఈ క్లూ వర్డ్స్ మొత్తం దేని కిందకి వస్తాయంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కిందకి వస్తాయి. ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో మీకు వచ్చే సహాయక్రియలు ఏంటంటే చెప్పాను కదా, ఐవి తర్వాత మీకు షెల్ బి రావాలి, ప్లస్ V4 రావాలి. తర్వాత మనకి యూ దే హీ షీట్ల తర్వాత విల్ బి ప్లస్ V4 అనేది రావాలి. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఎట్ 3 o'clock tomorrow he dash ఫర్ ద ట్రైన్. చెప్పండి, రేపు 3 గంటలకు అతను ట్రైన్ గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు ఏం చెప్పాలి? చూడండి, హీ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి విల్ బీ వెయిటింగ్. తర్వాత చూడండి, టుమారో ఎట్ దిస్ టైమ్ చెప్పాను, రేపు ఇదే సమయానికి ఐ డాష్ మై ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్. ఇక్కడ టేక్ అనమాట. ఐ షల్ బీ, గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ ఐ షల్ బీ టేకింగ్ మై ఇంగ్లీష్ ఎగ్జామ్. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఖచ్చితంగా బిట్టు పడుతుంది ఐవి మీద, ఫ్యూచర్ టెన్స్ మీద ఖచ్చితంగా బిట్టు పడుతుంది. నెక్స్ట్ చూడండి, బై ద టైమ్ ఐ గో హోమ్ మై చిల్డ్రన్. అంటే ఇక్కడ ఇందులో క్లూ వర్డ్స్లో మీరు బై ద టైమ్ అనేది కూడా మీరు యాడ్ చేసుకోండి. బై ద టైమ్ ఐ గో, నేను వెళ్ళే సమయానికి మా పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే బై ద టైమ్ ఐ గో హోమ్ మై చిల్డ్రన్. అంటే మై చిల్డ్రన్ అనేది మనకి థర్డ్ పర్సన్ ప్లూరల్ కిందకి వస్తుంది. మై చిల్డ్రన్ విల్ బీ స్లీపింగ్. ఇది మీరు గుర్తుంచుకోవాలి. సేమ్ మళ్ళీ బిట్ రిపీట్ అవుతుంది. బై ద టైమ్ ఐ గో హోమ్ మై చిల్డ్రన్ చూడండి డాష్ స్టిల్ ప్లే. నేను మా ఇంటికి వెళ్ళే సమయానికి మా పిల్లలు ఆడుతూనే ఉంటారు అని చెప్పడానికి మై చిల్డ్రన్ విల్ బీ స్టిల్ ప్లేయింగ్. ఇదంతా కూడా మనకి దేని కిందకి వస్తుందంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కిందకి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఇక్కడ వరకు మనకి సింపుల్ పాస్ట్ టెన్స్, ఇక్కడ వరకు మనకి బీ ఫార్మ్స్, ఇక్కడ వరకు మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఇక్కడ మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, తర్వాత మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఖచ్చితంగా దీంట్లో నుంచి మనకి 4 మార్కులు అయితే వస్తాయి. 1కి 2 సార్లు చూడండి. మీరు ఇందులో చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే వెర్బ్ ఫార్మ్స్ మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి, రూల్స్ అన్నీ కూడా తెలిసి ఉండాలి. ఎక్సర్సైజ్ మొత్తం అంతా కూడా చూస్తే సరిపోదండి, కొంచెం ఒక్కసారి కూడా రివిజన్ చేసుకొని వెర్బ్ ఫార్మ్స్ని కూడా చూడండి. మిగిలిన బిట్లు కూడా మనం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ మనం 36th బిట్కి వచ్చేస్తే ఇట్ స్టార్టెడ్ టు రెయిన్ వైల్ వి డాష్ టెన్నిస్ అని చెప్పి అన్నారు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే ఇది మనకి రెండో మోడల్ అనమాట. అంటే వెన్నో వైలు వచ్చినప్పుడు ఇట్ స్టార్టెడ్ టు రెయిన్ వైల్ వి చెప్పాను కదా we were playing tennis. తర్వాత చూడండి సేమ్ అనమాట. she dashed the guitar when I entered the room. అంటే చూడండి ఆవిడ గిటార్ ప్లే చేస్తూ ఉంది నేను రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పటికి. సో ఇదేంటంటే ఇది కంప్లీటెడ్ యాక్షన్, ఇది గోయింగ్ ఆన్ యాక్షన్ అనమాట. ఈ రెండింటిని మీరు ఎలా గుర్తుంచుకోవాలి, ఒకటి కంప్లీటెడ్ యాక్షన్, ఇంకొకటి గోయింగ్ ఆన్ యాక్షన్ అనమాట. ఇప్పుడు చూడండి she was playing guitar when I entered the room. తర్వాత చూడండి I saw him when I dash out of the window. ఇక్కడ మాత్రం ఏమవుతుందంటే ఇక్కడ ఒక్క చోట మాత్రమే when I was looking అని చెప్పి మాత్రం టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి నేను ఆ రకంగానే చెప్తాను అనమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత when he dash to open the door he dropped his key. చూడండి ఇక్కడ when he dash to open the door he dropped his key. ఇక్కడ చూడండి when he was trying to open the door he dropped his key.
ఇది మీరు గుర్తుంచుకోవాలి. అంటే ఏం లేదండి, సిచ్యువేషన్ ప్రకారం ఒకటి గోయింగ్ ఆన్ యాక్షన్ వస్తుంది, ఇంకొకటి ఏంటంటే కంప్లీటెడ్ యాక్షన్ వస్తుంది అనమాట. మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే చూడండి, ఒకటి కంప్లీటెడ్ యాక్షన్ వచ్చినప్పుడు ఒకటి గోయింగ్ ఆన్ యాక్షన్ అనేది మీరు పెట్టుకోవాలి. అదే ఒకటి గోయింగ్ ఆన్ యాక్షన్ వచ్చినప్పుడు ఇంకొకటి కంప్లీటెడ్ యాక్షన్గా మీరు పెట్టాల్సి వస్తుంది అనమాట. వీటి నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. చూడండి, షీ జంప్డ్ ఆఫ్ ద బస్ వైల్ ఇట్ డాష్ అంటే బస్సు మూవ్ అవుతూ ఉన్న సమయంలో ఆవిడ జంప్ చేసేసింది బయటకు అనమాట. వైల్ ఇట్ వాజ్ మూవింగ్ అనమాట. బస్సు మూవ్ అవుతున్న సమయంలో ఆవిడ బయటకి దూకేసింది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క రూల్ ఏంటంటే చూడండి, ఫస్ట్ రూల్ కాకుండా రెండోది, ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు అదే సమయంలో ఇంకో పని జరగడం అనమాట. చాలా సింపుల్. అంటే ఒకటి గోయింగ్ ఆన్ యాక్షన్, ఇంకొకటి వచ్చేసి కంప్లీటెడ్ యాక్షన్ అనమాట. తర్వాత చూడండి, తర్వాత ఇంతవరకు మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనకి అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం అనమాట. సహస్ర డాష్ నాట్ డాష్ హర్ హోంవర్క్ ఎట్. సో ఇక్కడ మనకు వచ్చిన టెన్స్ ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మనకు దేనికి ఉపయోగిస్తామంటే మనకు ఈ మధ్యనే ఎంత క్రితమే పూర్తయిన పనులను తెలియజేయడానికి, రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ని తెలియజేయడానికి మన ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం ఉపయోగిస్తాం. ఈ టెన్స్లో సహాయక క్రియలుగా హ్యాజ్, హ్యావ్ వస్తాయి. వెర్బ్ ఎప్పుడు 3 రూపంలో ఉంటుంది. తర్వాత ఐ, వి, యూ, దే తర్వాత హ్యావ్ మనం ఉపయోగించుకోవాలి. V3 ఫామ్ అనేది మనం ఉపయోగించుకోవాలి. తర్వాత హీ, షీట్ల తర్వాత సింగులర్ నేమ్స్ తర్వాత మనం హ్యాజ్ ఉపయోగించుకోవాలి. V3 వెబ్ ఫామ్ అనేది ఇక్కడ ఉపయోగించుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ సహస్ర డాష్ నాట్ హర్ హోంవర్క్ ఎట్. ఇందులో వచ్చే సహాయక క్రియలు, ఇందులో వచ్చే మనకి క్లూ వర్డ్స్ లేదా అడ్వర్బియల్స్ ఏంటంటే జస్ట్ నౌ, ఎట్, ఇక్కడ మీరు చూసినట్లయితే బిఫోర్. కొన్నిసార్లు ఎటువంటి క్లూ వర్డ్స్ కూడా మనకు ఉండవు అనమాట. క్లూ వర్డ్స్ లేని సెంటెన్స్ని టైం ప్రకారం మనము టైం లైన్ ఖచ్చితంగా చెప్పని సెంటెన్స్ని కూడా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కిందకే మనం తీసుకుంటాం. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత చూడండి, సహస్ర డాష్ నాట్ డాష్ ఆర్ హర్ హోంవర్క్ ఎట్ అంటే సహస్ర తర్వాత మనకు వచ్చేది ఏంటంటే హ్యాజ్. తర్వాత కంప్లీట్కి మన 3వ రూపం ఏంటంటే కంప్లీటెడ్. చదివినట్లయితే సహస్ర హ్యాజ్ నాట్ కంప్లీటెడ్ హర్ హోంవర్క్ ఎట్. మనకు ఆ రకంగా వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ ఐ డాష్ దిస్ ఫిల్మ్ బిఫోర్ అంటే నేను ముందుగానే ఈ సినిమా చూసేసాను అనమాట. అప్పుడు ఐ తర్వాత మనకి ఏమొస్తుంది? హ్యావ్. ఐ హ్యావ్. సీకి 3వ రూపం ఏంటి? సీన్. ఐ హ్యావ్ సీన్ దిస్ ఫిల్మ్ బిఫోర్. నేను ఈ సినిమా ముందుగానే చూసేశాను. తర్వాత ఐ డాష్ నాట్ డాష్ హిమ్ ఫర్ 2 days. అతన్ని నేను 2 రోజులుగా చూడలేదు. దానికి ఏమొస్తుంది? ఐ తర్వాత మనకి ఇక్కడ హ్యావ్ అనమాట. ఐ హ్యావ్ నాట్, సీకి 3వ రూపం ఏంటండి? సీన్. ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ ఫర్ 2 days. 2 రోజులుగా అతన్ని నేను చూడలేదు. అంటే నేను అతను చూసి 2 రోజులు అయింది. ఆ మీనింగ్లో ఇక్కడికి వస్తుంది అనమాట. తర్వాత చూడండి, ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని పెట్టండి. ద క్లాక్ డాష్ జస్ట్ డాష్ 10 o'clock. స్ట్రైక్ అనమాట. స్ట్రైక్కి 3వ రూపం ఏంటి? ద క్లాక్ అనేది మనకి 3rd person సింగులర్ అనమాట. క్లాక్ ఇప్పుడే 10 o'clockని 10 గంటలు అంటే వచ్చింది, లేదా 10 గంటలు అయింది, 10 గంటలకి ముళ్ళు వచ్చింది అనే మీనింగ్ అనేది ఇక్కడ వస్తుంది. ద క్లాక్ హ్యాస్ జస్ట్. స్ట్రైక్ ఏంటంటే స్ట్రైక్, స్ట్రోక్, స్ట్రైకెన్. STRIKEN స్ట్రైక్ అనమాట. ద క్లాక్ హ్యాస్ జస్ట్ స్ట్రైకెన్ 10 o'clock. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకి జస్ట్ అనేది క్లూ వర్డ్ కింద మనకి వస్తుంది అనమాట. చూడండి, ఐ డాష్ యువర్ బుక్ సెవరల్ టైమ్స్. రీడ్ అనమాట. అంటే నేను చాలాసార్లు చదివేశాను ఈ బుక్ అనమాట. అంటే రీసెంట్ యాక్టివిటీ కింద మనకు వస్తుంది కాబట్టి ఐ హ్యావ్ రీడ్ రెడ్. దీని స్పెల్లింగ్ కూడా సేమ్ అండి, READ. ఆ V1, V2, V3 కూడా READ వస్తుంది అనమాట. కానీ చదివేటప్పుడు ఎలా చదువుతాం అంటే రీడ్ రెడ్ అని చెప్పని చదువుతాం. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత చూడండి, యూ డాష్ ద గ్లాస్ అగైన్. నువ్వు మళ్ళీ గ్లాస్ని పగలగొట్టావు. యూ డాష్ ద గ్లాస్ అగైన్ అనమాట. దీనికి మళ్ళీ మనకి ఏమొస్తుందంటే యూ హ్యావ్ బ్రోకెన్. బ్రోకెన్. యూ హ్యావ్ బ్రోకెన్ ద గ్లాస్ అగైన్. నువ్వు మళ్ళీ కూడా గ్లాస్ని పగలగొట్టావు అనమాట. ఇక్కడ వరకు మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి వస్తుంది అనమాట. ఖచ్చితంగా ఒక బిట్ అనేది మనం దీంట్లోంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత చూడండి, మనకి సేమ్ మనకి ఇందాక సింపుల్ మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనకి వెన్, వైల్ మీద చెప్పుకున్నాం కదా, ఇలానే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది వస్తుంది అనమాట. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మనకి దేనికి ఉపయోగిస్తారంటే గతంలో మనకి ఇంచుమించుగా 2 పనులు
కొంత కాల వ్యవధితో జరిగినప్పుడు మొదట జరిగిన పనిని తెలియజేయడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాము. తర్వాత కొంతసేపు ఆగిన తర్వాత జరిగిన పనిని తెలియజేయడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. రెండు పనులు ఒకేసారి జరిగాయి కానీ కొంత కాల వ్యవధితో జరిగాయి. మొదట జరిగిన పనికి మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. రెండోసారి జరిగిన పనికి మనం ఏంటంటే సింపుల్ పాస్ట్ ఉపయోగిస్తాం. ఇక్కడ సింపుల్ పాస్ట్కి ముందు మనం గుర్తించాల్సింది అంటే వెన్ అనే దాంతో మనం ఈజీగా గుర్తించవచ్చు. తర్వాత చూడండి ఇక్కడ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ డాష్ లీవ్ అని వచ్చిందనమాట. సో ఇక్కడ మనకి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనకి సహాయక క్రియలుగా హ్యాడ్ ప్లస్ V3 అనేది ఇక్కడ వస్తుందన్నమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. IVU దే హీ షీట్ల తర్వాత మన హ్యాడ్ ప్లస్ V3 మనం ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ మనకు వచ్చేసింది. నెక్స్ట్ టెన్స్ ఏమవుతుంది? ఖచ్చితంగా పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ద ట్రైన్ లీవ్ దానికి ఇక్కడ ఏమొస్తుందంటే ఆన్సర్ ద ట్రైన్ హ్యాడ్ LEFT లెఫ్ట్ లీవ్ లెఫ్ట్ V3లోకి ఇక్కడ మనకి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది కూడా చూడండి. వెన్ ఐ అరైవ్డ్ అట్ ద సినిమా హాల్ నేను సినిమా హాల్కి వచ్చేటప్పటికి ద ఫిల్మ్ స్టార్ట్ అంటే హ్యాడ్ స్టార్టెడ్ చూడండి. ఇక్కడ సినిమా హాల్కి రావటం అనేది గతంలో జరిగిన రెండో పని. ద ఫిల్మ్ హ్యాడ్ స్టార్టెడ్ అనేది గతంలో జరిగిన మొదటి పని. గతంలో జరిగిన మొదటి పనికి మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాము. గతంలో రెండోసారి జరిగిన పనికి అంటే కొంత కాల వ్యవధితో వెంటనే జరిగిన పనిని తెలియజేయడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగిస్తాము. ఇక్కడ కూడా అంతే. గతంలో జరిగిన మొదటి పని వెన్ ఐ రీచ్ ద స్టేషన్కి వెళ్ళేటప్పటికి ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ట్రైన్ వెళ్ళిపోయింది అంటే మొదట జరిగిన పని ఏంటి? ట్రైన్ వెళ్ళిపోవటం. కొంతకాల వ్యవధితో జస్ట్ మిస్ అయ్యాడని చెప్పి అంటారు కదా, అలా ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చాడు. గతంలో జరిగిన రెండో పని అనమాట. సింపుల్ గుర్తుంచుకోండి. తర్వాత చూడండి సందీప్ డాష్ హోమ్ బై ద టైమ్ ఐ అరైవ్డ్ చూడండి. ఇదిగోండి ఐ అరైవ్డ్ అంటే నేను ఐ అరైవ్డ్ అనేది ఏంటి? సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. సందీప్ ఇంటికి వచ్చాడు అంటే నేను వచ్చే టైంకే సందీప్ అనేది ఇంట్లో ఉన్నాడు. ఇందులో ముందు ఎవరు వచ్చారండి? సందీప్ వచ్చాను. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? హ్యాడ్ గాన్ సందీప్ హ్యాడ్ గాన్ సందీప్ హ్యాడ్ గాన్ హోమ్ బై ద టైమ్ ఐ అరైవ్డ్ అంటే సందీప్ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను వచ్చాను అని చెప్పని మీనింగ్ వస్తుంది. చూడండి బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ఇక్కడ వరకు ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. ఖచ్చితంగా ఒక బిట్ అనేది దీంట్లో మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత చూడండి బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ఏ సెంటెన్స్ అయినా బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ అని చెప్పి మీరు గమనించారంటే అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కిందకి వస్తుంది అనమాట. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం ఎలా ఉపయోగిస్తాం? బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్, బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్, బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్ అలా మనం చెబుతూ ఉంటాం. ఇలా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ మనం ఉపయోగించేటప్పుడు అందులో వచ్చే సహాయక్రియలు ఏంటంటే విల్ హ్యావ్ మరియు షెల్ హ్యావ్. షెల్ హ్యావ్ని ఎక్కడ ఉపయోగిస్తాము? ఐవీల తర్వాత షెల్ హ్యావ్ ఉపయోగిస్తాము. విల్ హ్యావ్ని ఎక్కడ ఉపయోగిస్తాము? మిగతా వాటిలో అనమాట. యూ దే హీ షీట్ల తర్వాత విల్ హ్యావ్ అనేది ఒకటి ఉపయోగిస్తాము. ప్రతి పర్ఫెక్ట్ టెన్స్లో కూడా మనకి వెర్బ్ ఫామ్ అనేది V3లోనే ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ మేఘన డాష్ ఆర్ యూనివర్సిటీ డిగ్రీ అంటే ఈ నెక్స్ట్ ఇయర్ ఇదే సమయానికి మేఘన తన డిగ్రీ అనేది తీసుకుంటుంది అనమాట. మనకి మేఘన అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం విల్ హ్యావ్ టేకెన్ అనేది మనం తీసుకుంటాం అనమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ విల్ హ్యావ్ ప్లస్ టేకెన్ అనమాట. ఇది మీరు గుర్తుంచుకోండి. తర్వాత నెక్స్ట్ బిట్కి వెళ్ళినట్లయితే మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ డాష్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ 2000 అంటే 2000 సంవత్సరం నుంచి మా ఫ్రెండ్స్ యొక్క ఫ్యామిలీ ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే సిన్స్ అనే మనకి యాడ్వర్బ్ వచ్చింది, క్లూ వర్డ్ అనేది వచ్చింది. అంటే ఒక వాక్యంలో సిన్స్ ఫర్ వచ్చినప్పుడు ఆ పని అనేది గతంలో ప్రారంభించబడి గతంలో కొంతకాలం పాటు జరిగి ప్రస్తుతం కూడా జరిగి భవిష్యత్తులో కూడా జరుగుతూ ఉందనుకోండి, మనము ఆ పనిని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనము తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ కూడా ఏంటంటే మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అనేది 2000 సంవత్సరం నుంచి నివసిస్తూ ఉంది అంటే గతంలో నివసించారు, ప్రస్తుతం కూడా నివసిస్తున్నారు, భవిష్యత్తులో కూడా నివసిస్తూ ఉంటారు. కాబట్టి ఏమొస్తుందండి? మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ అని వచ్చినప్పుడు మొత్తం అంతా కూడా సింగులర్ కిందకి వస్తుంది. ఇలా మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో సహాయక్రియలుగా వచ్చేవి ఏంటంటే హ్యాస్ బీన్ మరియు హ్యావ్ బీన్ వస్తాయి. ఐవీయు దే హీ షీట్ ఐవీయు దేలకి మనం హ్యావ్ బీన్ ఉపయోగిస్తాము. హీ షీట్ మరియు సింగులర్ నౌన్స్కి హ్యాస్ బీన్ అనేది ఉపయోగిస్తాం. వెర్బ్ ఎప్పుడు 4వ రూపంలో ఉంటుంది. చూడండి ఇక్కడ మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ తర్వాత ఏమొస్తుందంటే హ్యాస్ బీన్ లివింగ్ గుర్తుంచుకోవాలి. తర్వాత సింధు డాష్ టెన్నిస్ సిన్స్ షీ వాస్ 7 అంటే సింధు అనే అమ్మాయి 7వ ఏట నుంచి టెన్నిస్ ఆడుతూ ఉంది అంటే
గతంలో ఆడింది, ప్రస్తుతం ఆడుతుంది, భవిష్యత్తులో కూడా ఆడుతుంటుంది. సింధు సింగులర్ కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుందంటే సింధు కూడా ఏంటంటే హ్యాస్ బీన్ ప్లేయింగ్. చూడండి, సింధు హ్యాస్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ సిన్స్ షీ వాజ్ 7. ఆవిడ 7వ సంవత్సరం నుంచి టెన్నిస్ ఆడుతూనే ఉంది సింధు అనమాట. నెక్స్ట్ చూడండి, ఐ డాష్ ఏ సాంగ్ ఫర్ 2 hours. 2 గంటలుగా నేను పాడుతూనే ఉన్నాను. అంటే 2 గంటల క్రితం స్టార్ట్ అయింది, తర్వాత గంటన్నర క్రితం కూడా మన పాడుతూనే ఉండి, ప్రస్తుతం కూడా పాడుతూనే ఉండి, భవిష్యత్తులో కూడా పాడుతుంది అనమాట. అలా పాడేటప్పుడు ఏం చెప్పాలంటే ఐ హ్యావ్ బీన్ సింగింగ్, ఐ హ్యావ్ బీన్ సింగింగ్, SINGING, ఐ హ్యావ్ బీన్ సింగింగ్ ఏ సాంగ్ ఫర్ 2 hours. నేను 2 గంటలుగా పాడుతూనే ఉన్నాను. తర్వాత చూడండి, ఐ డాష్ 17 ఆన్ మై నెక్స్ట్ బర్త్డే. బీ ఫామ్ వచ్చింది. బీ ఫామ్ వచ్చినప్పుడు నేను నెక్స్ట్ బర్త్డేకి 17లో ఉంటాను అని చెప్తాను అనమాట. 17లో ఉంటానని చెప్పినప్పుడు ఏం చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ షల్ బీ, ఐవి తర్వాత ఖచ్చితంగా షల్ ఉపయోగించాలి. ఐ షల్ బి 17 ఆన్ మై నెక్స్ట్ బర్త్డే. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఇఫ్ యూ స్టార్ట్ ఎట్ వన్స్ యూ డాష్ బై 6 o'clock. ఇఫ్ యూ స్టార్ట్ ఎట్ వన్స్ తర్వాత యూ డాష్ బై 6 o'clock. అంటే ఇక్కడ మనకి అరైవ్ అనేది ఇచ్చారనమాట. చూడండి, ఇక్కడ మీరు 6 మీరు ఒక్కసారి స్టార్ట్ అయినట్లయితే మీరు 6 గంటలకి ఇక్కడికి వచ్చేస్తారు. దానికి ఏమని చెప్పాలంటే యూ విల్ అరైవ్. మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చెప్తాను అనమాట. నువ్వు ఇక్కడ స్టార్ట్ చేసేస్తే నువ్వు 6 అక్కడికి వచ్చేస్తావు అని చెప్తుంది అనమాట. ఇవన్నీ కొంచెం డిఫరెంట్ మోడల్స్ వస్తాయి. మీరు కొంచెం కొంతమంది ఏంటంటే బండగా గుర్తుంచుకోండి, కొంతమంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఇఫ్ కండిషన్ అనమాట. మనం ఆ టాపిక్లోకి వెళ్తే మరి ఇంకా ఇబ్బంది పడతారు, అర్థం చేసుకోండి. తర్వాత యషిత డాష్ ఇన్ ఢిల్లీ ఫర్ నెక్స్ట్ 3 days. యషిత భవిష్యత్తులో ఢిల్లీలో ఉంటుంది. అప్పుడు ఏం చెప్పాలి? యషిత అని మనకి ఏం చెప్పాలంటే విల్ బీ. యషిత విల్ బీ ఇన్ ఢిల్లీ ఫర్ నెక్స్ట్ 3 days. యషిత ఢిల్లీలో నెక్స్ట్ 3 days ఉంటుంది అని చెప్పడానికి మనం ఫ్యూచర్ బీ ఫామ్ అనేది ఇక్కడ మనం ఉపయోగించుకున్నాం అనమాట. నెక్స్ట్ చూడండి, దీప అండ్ రేణు ప్లూరల్స్. దీప అండ్ రేణు డాష్ లేట్ టు ద క్లాస్ ఎస్టర్డే. అంటే వాళ్ళు నిన్న క్లాస్కి ఆలస్యంగా వచ్చారు. గతంలో సంబంధించిన బీ ఫామ్స్ మనం ఏంటి ఉపయోగిస్తామండి? వజ్ మరియు వర్ ఇక్కడ మనం ఉపయోగిస్తాం అనమాట. దీప రేణు అనేది సింగులర్ కాదు కదా, ప్లూరల్ కదా. దీప అండ్ రేణు మనం డీనోట్ చేసి చెప్పేటప్పుడు మనము ఉపయోగించాల్సిన బీ ఫామ్ ఏంటంటే వర్. ఉపయోగించాల్సిన బీ ఫామ్ ఏంటంటే ఇక్కడ వర్. దీప అండ్ రేణు వర్ లేట్ టు ద క్లాస్ ఎస్టర్డే. నెక్స్ట్ చూడండి, ద బేబీ డాష్ ఆల్ మార్నింగ్. ద బేబీ డాష్ ఆల్ ద మార్నింగ్ అంటే క్రై. ద బేబీ క్రై ఆల్ ద మార్నింగ్. దీనికి ఆన్సర్స్ అనేవి మల్టిపుల్ వస్తాయి అనమాట. ఎలా అంటే ద బేబీ క్రైస్ ఆల్ ద మార్నింగ్, తర్వాత ద బేబీ క్రైడ్ ఆల్ ద మార్నింగ్, తర్వాత ద బేబీ వాజ్ క్రయింగ్, CRYING క్రయింగ్ ఆల్ ద మార్నింగ్. తర్వాత ద బేబీ హ్యాస్ క్రైడ్, ద బేబీ హ్యాస్ బీన్ క్రయింగ్ ఆల్ ద మార్నింగ్. ఈ 4 ఆప్షన్స్ కూడా కరెక్టేనండి. ద బేబీ క్రైస్ ఆల్ మార్నింగ్, ద బేబీ క్రైడ్ ఆల్ మార్నింగ్, ద బేబీ వాజ్ క్రయింగ్ ఆల్ మార్నింగ్, ద బేబీ హ్యాస్ బీన్ క్రయింగ్ ఆల్ మార్నింగ్. ఈ 4 ఆన్సర్స్ కూడా కరెక్టేనండి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ప్రణవ్ నెవర్ టు చైనా. ప్రణవ్ నెవర్ టు చైనా అనేది ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్ బిట్. దీనికి ఆన్సర్ ఇదే, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. హ్యాడ్ నెవర్ బీన్. ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దాని ప్రకారం నేను చెప్పడం జరిగింది అనమాట. ప్రణవ్ హ్యాడ్ నెవర్ బీన్ టు చైనా, అంతే, అది గుర్తుంచుకోండి. ఐ డాష్ ఫర్ దిస్ కంపెనీ ఫర్ 17 years. ఇక్కడ దీని తెలుగు మీనింగ్ ఏంటంటే నేను ఈ కంపెనీ కొరకు 17 సంవత్సరాలు పనిచేశాను. ఈ కంపెనీ కొరకు నేను ఎన్ని సంవత్సరాలు పనిచేశాను? 17 సంవత్సరాలు పనిచేశాను అనమాట. సో దీనికి ఆన్సర్ ఏమొస్తుందంటే సింపుల్ పాస్ట్ కిందకి వస్తుంది అనమాట. ఐ వర్క్డ్ ఫర్ దిస్ కంపెనీ ఫర్ 17 years అని వస్తుంది అనమాట. ఇక్కడ ఫర్ వచ్చిందని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే ఇక్కడ ముందుగా ఫర్ ఉంది కాబట్టి మనకి ఈ కంపెనీ కొరకు నేను 17 సంవత్సరాలు పనిచేశానన్న మీనింగ్ అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, వెన్ ద వెదర్ ఈజ్ ఫైన్ వి డాష్ ఏ పిక్నిక్ ఇన్ అవర్ గార్డెన్. అంటే వెదర్ మంచిగా ఉన్నప్పుడు మనం ఒక పిక్నిక్ అనేది ఏర్పాటు చేసుకుంటాం అనమాట. దానికి ఏంటంటే వి షెల్ హ్యావ్ ఏ పిక్నిక్ ఇన్ అవర్ గార్డెన్ అనేది వస్తుంది, ఇక్కడ గుర్తుంచుకోవాలి. లెట్స్ హోప్ దాట్ ద విండ్ డాష్ అవే ద క్లౌడ్స్. అక్కడ బ్లో అవే ఇచ్చారనమాట. దీనికి ఆన్సర్ ఏమొస్తుందంటే ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి బ్లోస్
లెట్స్ హోప్ దాట్ ద విండ్ బ్లోస్ అవే ద క్లౌడ్స్. అంటే మేఘాలని గాలి అలా అది పంపించేస్తుందని చెప్పని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. మనం నమ్ముతున్నాం అనమాట. నమ్మకాన్ని మనం సత్యరూపంలో చెప్పడానికి చెప్తున్నాం కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ మన SRES అని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో తీసుకున్నాం. తర్వాత చూడండి, ఐ హోప్ ద వెదర్ డాష్ నైస్. ఐ హోప్ ద వెదర్ డాష్ నైస్. అంటే చూడండి, మనము బయటికి ప్రయాణం చేస్తూ ఉంటాం అనమాట. చేసే క్రమంలో మనం అనుకుంటాం, అరే వెదర్ మంచిగా ఉంటే బాగుండు అనుకుంటాం. మనం ఇక్కడ స్టార్ట్ అవుతాం, మన వెళ్ళే డెస్టినేషన్ కూడా వెదర్ అనేది మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. కాబట్టి ఐ హోప్ ద వెదర్ విల్ బీ నైస్ అనమాట. లాస్ట్ బిట్, కెన్ ఐ హ్యావ్ సమ్ మిల్క్ బిఫోర్ ఐ గో టు బెడ్. సింపుల్గా, నేను నిద్రపోయే ముందు నాకు దయచేసి కొంత మిల్క్ అనేది ఇస్తారా అని చెప్పని అడుగుతుంటాం అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా మనకి సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ నుంచి ఖచ్చితంగా మనకి 2 నుంచి 3 బిట్లు వస్తాయన్నమాట. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ నుంచి ఖచ్చితంగా 1 బిట్ అనేది లుక్ అనే మనకి యాడ్వర్బ్స్ నుంచి, యాడ్వర్బియల్ వర్డ్ నుంచి, క్లూ వర్డ్స్ నుంచి ఖచ్చితంగా 1 బిట్ అనేది వస్తుంది. తర్వాత ఈ క్రమంలో మనకి ఈ 2 వెన్న వైల్ మీద నుంచి 1 బిట్, తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ నుంచి కూడా 1 బిట్ అనేది మనకి రావడానికి అవకాశం ఉంది. తర్వాత మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో గురించి కూడా ఇందులో నుంచే మనకి ఖచ్చితంగా 5 బిట్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇవి కూడా మీరు ఏం చేయాలంటే ఒకసారి మీరు ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఇందులో నుంచి కూడా 1 బిట్ అనేది అడగడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఈ రకంగా మీకు 5 బిట్లను మీరు ఆన్సర్ చేయగలుగుతారు. మీకు 5 మార్క్స్ అనేవి వస్తాయి. కొన్ని ఆన్సర్స్ అనేవి కూడా ఖచ్చితంగా నేను స్పెసిఫిక్గా టెక్స్ట్ బుక్లో ఉన్న ఆన్సర్స్ని మాత్రమే నేను మీకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ రకంగా మీకు టెన్సెస్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇవి మీకు నచ్చితే దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ కాలేజ్ వాట్సాప్ గ్రూపుల్లో మీరు దయచేసి షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ని ఇలా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం ద్వారా భవిష్యత్తులో నేను చేయబోయే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రతి ప్రాబ్లం కూడా దాని సొల్యూషన్ అనేది కూడా మీరు నా ఛానల్ ద్వారా మీరు ఖచ్చితంగా మంచి సొల్యూషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. దిస్ ఈస్ డాక్టర్ వి రాజేష్ సైనింగ్ ఆఫ్. బై బై. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.